థీటాతో త్రో చేసిన 90 మైనస్ థీటాతో త్రో చేసిన రేంజ్ విల్ బి సేమ్. మీకు ఏంటంటే ఒక సిమ్యులేషన్ ద్వారా చూపిస్తాను చూడండి ఒకసారి. ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తానంటే 30 డిగ్రీస్ దగ్గర ప్రొజెక్ట్ చేద్దాం. ఏం చేద్దాం? 30 డిగ్రీస్ దగ్గర ఇప్పుడు ప్రొజెక్ట్ చేస్తున్నా చూడండి. 19.9 మీటర్స్ దగ్గర సంథింగ్ అక్కడ పడ్డాడు. ఇప్పుడు 60 మీటర్స్ అంతే కదా, కాంప్లిమెంటరీ యాంగిల్స్. సో ఇప్పుడు 60 డిగ్రీస్లో ఫైర్ చేస్తే మళ్ళీ సేమ్ పాయింట్ దగ్గర పడ్డాడు. అంటే ఏంటి? కాంప్లిమెంటరీ యాంగిల్స్ దగ్గర రేంజ్ అనేది సేమ్ ఉంటుంది. సో హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ఆల్రెడీ కైనమాటిక్స్లో మోషన్ ఇన్ 1D, దట్ ఈస్ మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ చాప్టర్ కంప్లీట్ అయింది. ఇప్పుడు కైనమాటిక్స్లో పార్ట్ 7, దట్ ఈస్ మోషన్ ఇన్ అ ప్లేన్. ఇప్పుడు మోషన్ ఇన్ అ ప్లేన్లో ఏంటంటే మనం మేజర్గా మాట్లాడుకునేది ఓన్లీ అబౌట్ ప్రొజెక్టైల్ మోషన్, రైట్? ఇప్పుడు ప్రొజెక్టైల్ మోషన్ ఏంటి, అదంతా ఏంటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో ఒక బేసిక్ ఐడియా అనేది కంప్లీట్గా ఇస్తాం. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొజెక్టైల్ మోషన్ అంటే ఏంటి? ప్రొజెక్టైల్ మోషన్ అంటే జస్ట్ సింపుల్. ఏదన్నా సరే ఒక స్టోన్ తీసుకోండి. ఇప్పుడు జనరల్గా మనం రియల్ లైఫ్లో చేసేది జస్ట్ ఒక స్టోన్ తీసుకొని ఒక యాంగిల్లో, అంటే గ్రౌండ్కి ఒక యాంగిల్లో గాల్లోకి ఇసిరేస్తాం, అవునా కదా? దాన్నే ప్రొజెక్టైల్ మోషన్ అంటాం. అర్థంగా లేదా? ఎలాగైనా ఇసిరండి, స్ట్రైట్గా ఇసిరండి లేకపోతే వెర్టికల్గా ఇసిరండి, ఎలా ఇసిరినా సరే. ఇప్పుడు మనం మోషన్ గ్రావిటీలో కరెక్ట్గా వెర్టికల్లో పైకి ఇసిరాం, దాన్ని కూడా ప్రొజెక్టైల్ మోషన్ అని అంటాం. అర్థమవుతుందా లేదా? ఇక్కడ కాకపోతే మోషన్ ఇన్ 2Dలో అంటే మోషన్ ఇన్ ప్లేన్లో ప్రొజెక్టైల్ మోషన్ అంటే ఎక్స్ అండ్ వై యాక్సిస్ రెండు కూడా ఇన్వాల్వ్ అవుతాయి. ఇప్పుడు ఫర్ సపోజ్ ఏదన్నా 1 సెకండ్, ఓకే. ఇప్పుడు ఇది గ్రౌండ్, ఇది ఒక ఆబ్జెక్ట్ అనుకున్నాం, స్టోన్. ఇప్పుడు ఈ స్టోన్ నేను ఏం చేశానంటే ఈ డైరెక్షన్లో పైకి ఇసిరేసాను. అర్థమైందా లేదా? ఈ డైరెక్షన్లో పైకి ఇసిరేసాను. ఎంత వెలాసిటీతో? యూ వెలాసిటీతో పైకి ఇసిరేసాను. ఇప్పుడు దీని ప్రొజెక్టైల్ మోషన్ ఎలా ఉంటుంది? ఇలా వెళ్తుంది, మళ్ళీ కిందకు వచ్చేస్తుంది, అవునా కదా? జనరల్ మోషన్, అవునా కదా? అంతే వెళ్తుంది. కాబట్టి దీంట్లో ఒకటి ముందరికి వెళ్తుంది అంటే ఎక్స్ యాక్సిస్ చేంజ్ అవుతుంది, అండ్ ఆల్సో కింద నుంచి పైకి కూడా వెళ్తుంది కదా, అంటే వై యాక్సిస్ కూడా చేంజ్ అవుతుంది. అంటే ఇక్కడ ఎక్స్ ఇన్వాల్వ్ అవుతుంది అండ్ ఆల్సో వై కూడా ఇన్వాల్వ్ అవుతుంది. కాకపోతే క్వశ్చన్స్ చేసేటప్పుడు ఏంటంటే మనం ఎక్స్ అండ్ వైని బ్రేక్ చేసేస్తాం. అంటే ఎలాగా? ఇప్పుడు ఇది యూ ఉంది, ఇది ఈ యాంగిల్లో ఉంది, కానీ ఇక్కడ వై యాక్సిస్ అంటే ఈ డైరెక్షన్లో ఉంటుంది, ఎక్స్ యాక్సిస్ అంటే ఈ డైరెక్షన్లో ఉంటుంది, వై యాక్సిస్ అంటే ఈ డైరెక్షన్లో ఉంటుంది. ఇప్పుడు ఆ యూని ఏం చేస్తాం? ఇది ఆల్రెడీ అంటాడు, గ్రౌండ్తో తీటా యాంగిల్లో ప్రొజెక్ట్ చేసాం విత్ వెలాసిటీ యూ అని క్వశ్చన్ ఇచ్చేస్తాడు యాక్చువల్గా. ఇప్పుడు ఈ యూని ఏం చేస్తాం? బ్రేక్ చేస్తాం. దీన్ని యూ సైన్ తీటా అంటాం, దీన్నేమో యూ కాస్ తీటా అంటాం. అర్థమైందా లేదా? దీన్ని ఏమంటారు? ఏం చేసాం? యూ అంటే వెలాసిటీని కాంపోనెంట్స్గా రిజాల్వ్ చేసాం, అంటే వై యాక్సిస్లోకి ఎక్స్ యాక్సిస్లోకి రిజాల్వ్ చేసాం. పాయింట్ అర్థమైందా లేదా? సో అలా చేసుకుంటూ వెళ్తాం. మొత్తం కాంపోనెంట్స్ అన్ని కూడా ఒకవేళ యాంగిల్లో ఉన్నాయంటే మొత్తం కూడా ఎక్స్ అండ్ వై యాక్సిస్లోకి రిజాల్వ్ చేసి ఐదర్ ఎక్స్ యాక్సిస్లో సాల్వ్ చేసుకున్నప్పుడు వైని ఇన్వాల్వ్ చేయకూడదు, వైలో సాల్వ్ చేసేటప్పుడు ఎక్స్ని ఇన్వాల్వ్ చేయకూడదు. సింపుల్గా మనం చేయాల్సిందల్లా అదే. ఇప్పుడు కొన్ని బేసిక్ పాయింట్స్ కొన్ని చెప్తాను, నోట్ చేసుకోండి. ఏంటి సార్ ఆ బేసిక్ పాయింట్స్ అంటే? ఫస్ట్ పాయింట్, ఓకే. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఏంటంటే ఎయిర్ రెసిస్టెన్స్ ఈజ్ నెగ్లెక్టెడ్ అంటిల్ మెన్షన్. అంటే ఎయిర్ రెసిస్టెన్స్ ఏంటి? ఎయిర్ రెసిస్టెన్స్ అంటే ఏంటి? ఇప్పుడు మనం 1 సెకండ్, ఎయిర్ రెసిస్టెన్స్ ఈజ్ నెగ్లెక్టెడ్ అంటిల్ ఇట్ ఈస్ మెన్షన్. ఒకవేళ మెన్షన్ చేస్తే సాల్వ్ చేయాలి, ఒకవేళ ఇస్తే కనుక ఎలా సాల్వ్ చేస్తాం అనేది క్వశ్చన్లో చెప్తాను. ఈజ్ నెగ్లెక్టెడ్ అంటిల్ ఈజ్ మెన్షన్. అర్థమైందా లేదా? సో సార్ ఎయిర్ రెసిస్టెన్స్ అంటే ఏంటి సార్? ఆల్రెడీ మోషన్ గ్రావిటీలో చెప్పాను. ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ అనేది ఇటు సైడ్ ఎలాగా త్రో చేసామంటే ఎయిర్ రెసిస్టెన్స్ అనేది బ్యాక్ సైడ్కి ఒక ఎయిర్ డ్రాగ్ అనేది ఉంటుందా ఉండదా? కిందకైతే ఎలాగో ఉంటుంది, ఏంటది? గ్రావిటీ ఉంటుంది. ఆ గ్రావిటీ ఉండడం వల్లే కదా కిందకి వస్తుంది అది. కానీ ఎయిర్ రెసిస్టెన్స్ హారిజంటల్గా బ్యాక్వర్డ్గా ఉందనుకోండి. ఇప్పుడు జనరల్ పాత్ ఇది అనుకోండి, ఇక్కడ స్టార్ట్ అయింది కదా, ఇక్కడ నుంచి త్రో చేశాను, ఇక్కడ వరకు వచ్చింది అనుకోండి. ఒకవేళ ఎయిర్ రెసిస్టెన్స్ ఉందనుకో బ్యాక్ సైడ్, అంటే సమ్వేర్ ఇక్కడ పడాల్సింది కొంచెం వెనక్కి వచ్చి కొంచెం ముందు వెనకాల పడిపోతుంది కదా ఆబ్జెక్ట్ అనేది, కొంచెం పడాల్సిన చోటు కన్నా కొంచెం వెనక పడుతుంది. అది ఎయిర్ డ్రాగ్ ఉన్నప్పుడు ఆ ఎయిర్ డ్రాగ్నే మనం నెగ్లెక్ట్ చేస్తాం. అంటే ఎయిర్ డ్రాగ్ అంటే ఏంటి? ఇప్పుడు ఆ డ్రాగ్ ఒక ఫోర్స్ అనేది ఉంటుంది, బ్యాక్వర్డ్కి యాక్ట్ అవుతూ ఉంటుంది. అది లేదు అని చెప్పి అస్యూమ్ చేసుకున్నాం ఎప్పుడు దాకా, అది ఇవ్వనంత వరకు. జనరల్గా క్వశ్చన్స్లో మెన్షన్ చేయడు. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఎయిర్ డ్రాగ్ని 0 ఈక్వల్ చేస్తాం. 0 అంటే నేను అదేం చెప్పా? హారిజంటల్ డైరెక్షన్ అని చెప్పినంటే హారిజంటల్ డైరెక్షన్లో యాక్సలరేషన్ ఈజ్
0. ఎప్పటి వరకు? క్వశ్చన్లో మెన్షన్ చేసే వరకు. క్వశ్చన్లో దీని గురించి ఎక్స్ యాక్సిస్లో యాక్సిలరేషన్ గురించి మాట్లాడినంత వరకు కూడా ఒకవేళ ఎక్కడ మెన్షన్ చేయలేదు, హారిజంటల్ డైరెక్షన్లో యాక్సిలరేషన్ గురించి ఎక్కడా మెన్షన్ చేయలేదు, అంతవరకు కూడా మీరు యాక్సిలరేషన్ ఇన్ ఎక్స్ యాక్సిస్ ఆల్వేస్ 0 అనే ఎస్యూమ్ చేసుకుంటాం. అర్థమైందా లేదా? ఒకవేళ ఎయిర్ డ్రాగ్ ఉంటే కనుక యాక్సిలరేషన్కి ఎంతో కొంత వాల్యూ ఇచ్చేస్తాడు, క్వశ్చన్లోనే ఇస్తాడు. అది మనం ఫైండ్ చేయలేం, దట్ ఈస్ ఇంపాసిబుల్. సో ఎయిర్ డ్రాగ్ ఉంది అని క్వశ్చన్లో మెన్షన్ చేస్తే కనుక ఎంత ఎయిర్ డ్రాగ్ అయితే ఫోర్స్ అని చెప్తాడు. ఇప్పుడు ఫోర్స్ అని ఇస్తాడు, సంథింగ్ ఏదోటి ఇస్తాడు, లైక్ ఎంకే స్క్వేర్ సంథింగ్. ఎంత ఎయిర్ డ్రాగ్ అనేది ఫోర్స్ ఎంత ఉందని ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతే. ఎంత ఎయిర్ డ్రాగ్ ఉంది, ఇంత ఎయిర్ డ్రాగ్ ఫోర్స్ అనేది రివర్స్లో యాక్ట్ అవుతుంది, మైనస్ ఉంది అంటే మరి రివర్సే కదా, ఈ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది కదా. మోషన్ అనేది ఈ డైరెక్షన్లో ఉంటే ఎయిర్ డ్రాగ్ అనేది ఎప్పుడు కూడా ఆపోజిట్ డైరెక్షన్ ఉంటుంది, కాబట్టి మైనస్ పెట్టాను. అర్థమైందా లేదా? సో ఇప్పుడు ఏంటిది, ఎయిర్ డ్రాగ్ అనేది ఫోర్స్ ఇచ్చాడు అనుకున్నాం ఫర్ సపోజ్. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, ఎంఏనా కదా, ఎంఏని రాసుకోవచ్చు కదా. సో ఎంఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎంకే స్క్వేర్. ఎం క్యాన్సిల్ అవుతుంది, ఎం అంటే మాస్, ఇక్కడ మాస్. సో యాక్సిలరేషన్ ఎంత వచ్చింది, మైనస్ కే స్క్వేర్. ఇది కూడా యాక్సిలరేషన్ వచ్చింది. ఇదేంటి, ఎక్స్ డైరెక్షన్లో ఆల్రెడీ మెన్షన్ చేస్తాడు క్వశ్చన్లో. సో ఐదర్ యాక్సిలరేషన్ ఇచ్చేస్తాడు క్వశ్చన్లో, లేకపోతే ఎయిర్ డ్రాగ్ ఫోర్స్ అని మెన్షన్ చేస్తాడు. ఎయిర్ డ్రాగ్ అని లేకపోతే ఎయిర్ రెసిస్టెంట్ ఫోర్స్ అని ఏదో ఒక టర్మినాలజీ వర్డ్ అని యూస్ చేసినప్పుడు మీకు అర్థం కావాలి. అదేంటి, ఎయిర్ డ్రాగ్ని రిప్రజెంట్ చేస్తూ యాక్సిలరేషన్ అవ్వడం లేదా ఫోర్స్ అవ్వడం ఏదో చేస్తాడు. సో మరి ఓకే, యాక్సిలరేషన్ ఇస్తాడు, లేకపోతే మనం ఇవ్వకపోతే 0 అనేది జూమ్ చేసుకుంటాం. తర్వాత ఏంటి సార్, తర్వాత ఏంటంటే అది తర్వాత అర్థమవుతుంది. ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ప్రొజెక్టైల్ మోషన్ ఇంకా స్టార్ట్ చేయలేదు. అది ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడు మీకు అర్థమవుతుంది ఆ యాక్సిలరేషన్ని ఏం చేసుకోవాలి అనేది. అర్థమైందా లేదా? అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు వై యాక్సిస్లో యాక్సిలరేషన్ ఏంటంటే గ్రావిటీనే కదా, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. ఆల్రెడీ మోషన్లో గ్రావిటీలో చెప్పాను. వెర్టికల్ మోషన్లో యాక్సిలరేషన్ అంటే ఓన్లీ ఒక యాక్సిలరేషన్ ఉంటుంది, దట్ ఈస్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అండ్ ఆల్వేస్ డౌన్వర్డ్. ఆబ్జెక్ట్ పైకి వెళ్ళినా కిందకి వచ్చినా ఎలాగెళ్ళినా కూడా యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ విచ్ ఈస్ జీ, ఆల్వేస్ డౌన్వర్డ్స్. అంటే దిస్ ఈజ్ మైనస్ జీ. అర్థమైందా లేదా? మైనస్ జీ. మైనస్ అంటే ఏంటి, డౌన్వర్డ్ డైరెక్షన్ రిప్రజెంట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఈ జీ వాల్యూ అంత. ఇప్పుడు జీ వాల్యూ అప్రాక్సిమేట్గా మనం 10 యూస్ చేసుకుంటాం. ఒకవేళ క్వశ్చన్ ఇవ్వకపోతే 10 అని తీసుకోవాలి జనరల్గా. కానీ ఒరిజినల్ వాల్యూ ఏంటంటే జీ ఈజ్ ఈక్వల్ టు 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఒక్కోసారి క్వశ్చన్లో ఎప్పుడు జీ వాల్యూ 9.8 అని కానీ లేకపోతే జీ వాల్యూ 10 అని కానీ ఒక్కోసారి చెప్పేస్తాడు డైరెక్ట్గా క్వశ్చన్లోనే. జీ వాల్యూ 10 తీసుకోండి, జీ వాల్యూ 9.8 తీసుకుని క్వశ్చన్ చెప్పేస్తాడు. ఒకవేళ ఇన్ కేసు ఇవ్వలేదు, అలాంటప్పుడు జీ ఈజ్ ఈక్వల్ టు 10 పెట్టి చూడండి, ఆన్సర్ 99% ఆన్సర్ వచ్చేస్తుంది జీ ఈజ్ ఈక్వల్ టు 10 పెడితే. ఒకవేళ ఇన్ కేసు రావట్లేదు, ఆప్షన్స్లో ఒకవేళ మీరు అబ్జర్వ్ చేయాలి 9.8కి మల్టిపల్స్ ఉంటాయి కనుక, లైక్ ఇప్పుడు 9.8 ఇంటూ 2 అంటే ఎంత వస్తుంది, 19.6 అంతేనా? ఎస్, 19.6. లేదా అంటే ఆప్షన్స్లో చెప్తున్నాను, ఆప్షన్స్లో 19.6 ఆర్ మల్టిపల్స్ ఆఫ్ 9.8 అలా క్వశ్చన్లో ఉంటే కనుక. కానీ పైగా క్వశ్చన్లో కూడా జీ వాల్యూ ఏం తీసుకోవాలో చెప్పలేదు. అండ్ ఆల్సో క్వశ్చన్లో కూడా ఆప్షన్స్ ఏ ఉన్నాయి, మల్టిపల్స్ ఆఫ్ 9.8 ఉన్నాయి. అలాంటి అబ్జర్వ్ చేసుకొని మీరు ముందే ఐడియా రావాలి మైండ్లోకి. సో జీ వాల్యూ 9.8 తీసుకోవాలి, క్వశ్చన్లో ఇవ్వలేదు అయినా సరే 9.8 తీసుకోవాలి, లేకపోతే 10 తీసుకొని ట్రై చేద్దాం. అలాగా మీకు ఏంటంటే లోపల జనరేట్ అవ్వాలి ఏం తీసుకోవాలనేది. కానీ రెండే కదా, జస్ట్ ట్రై చేస్తే తప్పే ఉంది. ఓన్లీ 2 వాల్యూస్ ఉంటాయి, బట్ మ్యాక్సిమమ్ ఆఫ్ కేసెస్ జీ ఈజ్ ఈక్వల్ టు 10 తీసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ వరకు ఓకే. అండ్ నెక్స్ట్ ఏంటి, అండ్ లాస్ట్ పాయింట్. ఇప్పుడు లాస్ట్ పాయింట్లో ఏంటంటే, ఇప్పుడు ఒకటి చెప్తాను చూడండి. ఇప్పుడు దిస్ ఈజ్ అ రోడ్, ఇది ఒక కార్ అనుకుందాం, సంథింగ్ 2 మీటర్ పర్ సెకండ్ స్పీడ్తో వెళ్తుంది అనుకుందాం ఫర్ సపోజ్. ఇక్కడ ఏంటంటే యాక్సిలరేషన్ 0. ఇక్కడ మీనింగ్ ఏంటి, యాక్సిలరేషన్ 0 అంటే మీనింగ్ ఏంటి, యాక్సిలరేషన్ 0 అంటే మీనింగ్ ఏంటి, వెలాసిటీ ఈజ్ కాన్స్టెంట్ అనే కదా, అంటే స్పీడ్ కాన్స్టెంట్ అనే కదా మీనింగ్. అది యాక్సిలరేషన్ 0 అంటే ఒకవేళ యాక్సిలరేషన్ వాల్యూ ఎంతో కొంత ఉంటే కనుక ఐదర్ స్పీడ్ ఇంక్రీజ్ అవుతూ ఉండడమో లేకపోతే డిక్రీజ్ అవుతూ ఉండడమో ఏదో జరుగుతుంది. నా పాయింట్ అర్థమైందా? సో ఇప్పుడు యాక్సిలరేషన్ 0 అంటే స్పీడ్ అంతా కాన్స్టెంట్ అనే కదా. సేమ్ థాట్ ఇప్పుడు ఇక్కడ అప్లై చేస్తున్నాను. ఏంటది, హారిజంటల్ డైరెక్షన్లో యాక్సిలరేషన్ 0 అని అజ్యూమ్ చేసేసుకోమని చెప్పా. ఎప్పుడు దాకా, క్వశ్చన్లో ఇవ్వనంత వరకు. సో 90% క్వశ్చన్ 0 మీదే ఉంటాయి. యాక్సిలరేషన్ ఏమంటారు, హారిజంటల్ డైరెక్షన్లో యాక్సిలరేషన్ 0 అయితే ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్సే ఉంటాయి మ్యాక్సిమం 99%, 90%. సో ఒకవేళ మెయిన్స్ అంటే కనుక, ఒకవేళ మెయిన్స్ ఆర్ అడ్వాన్స్డ్లోకి వెళ్తే కనుక మేబీ ఎయిర్ డ్రాగ్ ఫోర్స్ని మధ్యలోకి తీసుకొస్తాడు, అక్కడ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కానీ బేసిక్గా ఎంసెట్ ఆ టైప్ ఆఫ్ ఎగ్జామ్స్ అంటే కనుక మ్యాక్సిమం మెయిన్స్లో కూడా అంతే. మెయిన్స్లో కూడా మ్యాక్సిమం యాక్సిలరేషన్ ఇన్ ఎక్స్ డైరెక్షన్, ఎక్స్ యాక్సిస్లో 0 అనే అజ్యూమ్ చేసేసుకోమంటాడు. సో ఇప్పుడు నేను ఇందాక ఏం చెప్పా, ఏదైనా పార్టికల్ యూ వెలాసిటీతో వేసాను అనుకుందాం, యూ వెలాసిటీతో, దిస్ ఈజ్ ఎక్స్ యాక్సిస్.
దిస్ ఇస్ వై యాక్సిస్. క్వశ్చన్ ఇచ్చేస్తాడు థీటా అంటాడు. ఇప్పుడు యూని రిజాల్వ్ చేస్తే హారిజంటల్ డైరెక్షన్లో యూ కాస్ థీటా వస్తుంది అండ్ ఈ డైరెక్షన్లో యూ సైన్ థీటా వస్తుంది, అవునా కాదా రిజాల్వ్ చేస్తే. ఇప్పుడు హారిజంటల్ డైరెక్షన్లో వెలాసిటీ ఎంత వచ్చింది, యూ కాస్ థీటా. యాక్సలరేషన్ ఇన్ ఎక్స్ యాక్సిస్ ఎంత అని చెప్పాను, 0 చెప్పాను. అంటే ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ స్టార్ట్ అయ్యి కింద పడే వరకు హారిజంటల్ వెలాసిటీ కిందకు వచ్చే వరకు కూడా హారిజంటల్ వెలాసిటీ అనేది యూ కాస్ థీటా మాత్రమే ఉంటుంది. దిస్ ఈజ్ ఫిక్స్డ్. ఫర్ సపోజ్ నేను ఇక్కడ తీసుకుంటా, ఇక్కడ ఓకేనా, ఇక్కడ తీసుకుంటా. ఇక్కడ వెలాసిటీ అంటే ట్యాంజెంట్ డ్రా చేయడమే, జస్ట్ ట్యాంజెంట్ ఎలా డ్రా చేస్తే దిస్ ఈజ్ ద వెలాసిటీ అట్ దట్ పాయింట్, వి అనుకుందాం, వెలాసిటీ అట్ దట్ పాయింట్. ఇప్పుడు దీన్ని రిజాల్వ్ చేస్తే ఇక్కడ సంథింగ్ ఆల్ఫా అనుకుందాం, యాంగిల్ హారిజంటల్తో యాంగిల్ ఆల్ఫా అనుకుందాం. ఇప్పుడు దీన్ని రిజాల్వ్ చేస్తే ఏమొస్తుంది, వి కాస్ ఆల్ఫా, అవునా కాదా, వి కాస్ ఆల్ఫా, అవునా కాదా. అండ్ పర్పెండిక్యులర్ డైరెక్షన్లో వి సైన్ ఆల్ఫా. ఇక్కడ ఎంత వచ్చింది, వి కాస్ ఆల్ఫా వచ్చింది. స్టార్టింగ్లో మనకి ఎంత ఉంది ఇక్కడ, యూ కాస్ థీటా. సో వి కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు యూ కాస్ థీటా. డైరెక్ట్గా మనం ఈక్వల్ చేయొచ్చు. ఏ పాయింట్ దగ్గర ప్రొజెక్టైల్లో ఏ పాయింట్ దగ్గర వెలాసిటీ డ్రా చేసి దానికి కాంపోనెంట్స్ రిజాల్వ్ చేస్తే హారిజంటల్ వెలాసిటీ ఈజ్ ఆల్వేస్ సేమ్. అర్థమైందా లేదా, యూ కాస్ థీటా. స్టార్టింగ్ ఇనిషియల్ పాయింట్ దగ్గర మనం ప్రొజెక్ట్ చేసేటప్పుడు మనం రిజాల్వ్ చేసినప్పుడు హారిజంటల్ వెలాసిటీ ఎంత వస్తే త్రూ అవుట్ ద ప్రొజెక్టైల్ మోషన్, హారిజంటల్ వెలాసిటీ గురించి మాట్లాడుతున్నాను, హారిజంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ త్రూ అవుట్ ద ప్రొజెక్టైల్ మోషన్ ఈజ్ సేమ్. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. మ్యాక్సిమం ఈ ఒక్క పాయింట్తోనే సాల్వ్ అయ్యే క్వశ్చన్స్ చాలా ఇస్తాడు. ఎంసెట్లో అయితే చాలా ఎక్కువగా ఇస్తాడు, మేబీ ఛాన్సెస్ ఇవ్వచ్చు. అర్థమైందా లేదా. సో ఇప్పుడు ప్రొజెక్టైల్ మోషన్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు ప్రొజెక్టైల్ మోషన్ గురించి మాట్లాడితే 1 సెకండ్, ఓకే. ఇది వై యాక్సిస్, దిస్ ఈజ్ ఎక్స్ యాక్సిస్. ఇప్పుడు ఇక్కడ ఏంటి, ఒక ఆబ్జెక్ట్ ఉంది ఇక్కడ, నేను ఏంటంటే దీన్ని ప్రొజెక్ట్ చేశా విత్ సమ్ వెలాసిటీ యూ. అర్థమైందా లేదా. ఇప్పుడు దీని పాత్ ఎలా ఉంటుంది, ప్రొజెక్టైల్ మోషన్ పాత్ ఎలా ఉంటుంది, సమ్వేర్ లైక్ దిస్. ఒక సెకండ్, కొంచెం నీట్గా డ్రా చేయొచ్చేమో కదా. ఇలా వేసాను అనుకుందాం, దిస్ ఈజ్ యూ. ఓకే చాలే, రఫ్ డయాగ్రామ్ కదా, జస్ట్ చూడండి అంతే, కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. ఇప్పుడు యూ ఉంది, థీటా యాంగిల్తో సబ్టెండ్ చేసి హారిజంటల్తో అంటే గ్రౌండ్తో థీటా యాంగిల్లో యూ వెలాసిటీతో ప్రొజెక్ట్ చేశాను. ఇప్పుడు దీన్ని రిజాల్వ్ చేస్తే హారిజంటల్ కాంపోనెంట్ ఎంత వస్తుంది, యూ కాస్ థీటా, అవునా కదా. మరి వెర్టికల్ కాంపోనెంట్ ఎంత వస్తుంది, యూ సైన్ థీటా, రైట్. ఇప్పుడు యూ సైన్ థీటా వచ్చింది. ఇప్పుడు ఎట్ ఎనీ పాయింట్, ఎట్ సమ్ పాయింట్, హోల్ ప్రొజెక్టైల్ మోషన్లో ఎట్ సమ్ పాయింట్ మ్యాక్సిమం హైట్ వస్తుంది. అబ్జర్వ్ చేశారా లేదా, మ్యాక్సిమం హైట్ ఇక్కడ మ్యాక్సిమం హైట్ వస్తుంది. అంటే ఆ పాయింట్ దాకా వెళ్ళి అక్కడ నుంచి ఇంకా కిందకి రావడం స్టార్ట్ అవుతుంది ఆబ్జెక్ట్ అనేది, అవునా కదా. ఆ మ్యాక్సిమం హైట్ ఎంత అని అడగొచ్చు, మ్యాక్సిమం హైట్ ఎంత అదొకటి ఫైండ్ అవుట్ చేసుకోవాలి మనం, అదొకటి. దాన్ని మ్యాక్సిమం హైట్ అంటే టెక్నాలజీ చెప్తున్నా, జస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే టెక్నాలజీ చెప్తున్నా, అదేంటి మ్యాక్సిమం హైట్. ఇంకోటి ఏంటంటే పార్టికల్ ఏంటి, ఇక్కడ స్టార్ట్ అయింది పార్టికల్, ఇక్కడ దాకా వచ్చింది. సో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా డిస్టెన్స్ ఉంది కదా, దీన్ని రేంజ్ అంటాం. ఏమంటాం, రేంజ్. ఓకే. అండ్ ఈ పార్టికల్ ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇదంతా ట్రావెల్ చేసి, అంటే ప్రొజెక్టైల్ మోషన్ అంతా ట్రావెల్ చేసి ఫైనల్ పాయింట్కి వచ్చేటప్పటికి కొంత టైం పడుతుంది కదా, ఆ టైంని ఏమంటాం, టైమ్ ఆఫ్ ఫ్లైట్. ఈ టైమ్ ఆఫ్ ఫ్లైట్ అనే టర్మ్ని మోషన్ అండ్ గ్రావిటీలో కూడా యూస్ చేస్తాం, టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటాం. సో ఇప్పుడు ఈ 3 టర్మ్స్ని కూడా మనం ఫైండ్ చేయాలి. ఎలా ఫైండ్ చేయాలి సార్, చూడండి చెప్తాను. ఫస్ట్ ఏంటంటే మ్యాక్సిమం హైట్, ఎలా ఫైండ్ చేయాలి సార్ మ్యాక్సిమం హైట్ని, చూడండి. ఇక్కడ మనకి పైన డయాగ్రామ్ నుంచే చెప్తున్నా,
మనకి హారిజంటల్ వెలాసిటీ ఎంత వచ్చింది. ఇంకో విషయం, మ్యాక్సిమం హైట్ అంటే అక్కడ మనం చూడాల్సిన కాంపోనెంట్ ఇది ఏ యాక్సిస్ని కన్సిడర్ చేసుకోవాలి. ఎందుకంటే మ్యాక్సిమం హైట్ అనేది వేరియేషన్ డౌన్ నుంచి అప్పుకుంది, అంటే వై యాక్సిస్ చేంజ్ అవుతుంది హైట్కి వెళ్ళేటప్పుడు. అంతే కదా, ఫస్ట్ ఎక్కడ ఉంది, తర్వాత ఎక్కడికి వస్తుంది, తర్వాత ఎక్కడికి వస్తుంది, తర్వాత ఎక్కడికి వస్తుంది, తర్వాత ఎక్కడికి వస్తుంది, ఫైనల్లీ ఎక్కడికి వచ్చింది. అవునా కదా, అక్కడేంటి వై యాక్సిస్ చేంజ్ అవుతుంది. అంటే మనం మ్యాక్సిమం హైట్లో మనం చూసుకోవాల్సిందల్లా ఓన్లీ వై యాక్సిస్ని కన్సిడర్ చేసుకోవాలి. మ్యాక్సిమం హైట్ ఎప్పుడు కూడా డిపెండ్స్ ఆన్ వెర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ. రాసుకున్న పాయింట్ కావాలి, కీ పాయింట్ కింద రాసుకోవచ్చు. హెచ్ మ్యాక్స్ అంటే ఏంటి, మ్యాక్సిమం హైట్. హెచ్ మ్యాక్స్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ vertical component of velocity. అర్థమైందా లేదా? హెచ్ మ్యాక్స్ ఎప్పుడు కూడా, ఇప్పుడు వెర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ అంటే ఏంటి, ఇక్కడ యూ సైన్ థీటానా కదా, ఇదేనా కదా. సో హెచ్ మ్యాక్స్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ యూ సైన్ థీటా, దీని మీద డిపెండ్ అవుతుంది. అర్థమైందా లేదా? సో ఇది ఫస్ట్ పాయింట్. ఇప్పుడు హెచ్ మ్యాక్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఇప్పుడు మనం ఏంటంటే మోషన్ ఇన్ వెర్టికల్ డైరెక్షన్లో మోషన్ని కన్సిడర్ చేసుకుంటాం. అంటే ఇప్పుడు యూఐ అంటే ఏంటి, వెర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ అని, ఇనీషియల్ వెలాసిటీ. సో దిస్ ఈజ్ యూ సైన్ థీటా. ఇక్కడ మనల్ని ఏ పారామీటర్ కనుక్కోమన్నా కూడా అంటే టైమ్ ఆఫ్ లైట్, రేంజ్, లేకపోతే వెలాసిటీ ఎట్ టీ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు టైమ్ ఆఫ్ లైట్ టోటల్ టైం 8 seconds అనుకుందాం, ప్రొజెక్టైల్ మోషన్ టోటల్ టైం 8 seconds, ఎట్ టీ ఈజ్ ఈక్వల్ టు 2 seconds, వెలాసిటీ ఏంటి, యాక్సిలరేషన్ ఏంటి, డిస్ప్లేస్మెంట్ ఏంటి, అలాంటి క్వశ్చన్స్ కూడా ఉంటాయి. కాబట్టి అలా ఏ క్వశ్చన్ అడిగినా కూడా మనం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ యాక్సిస్లో అండ్ వై యాక్సిస్లో వెలాసిటీస్ అండ్ యాక్సిలరేషన్స్ ఇనీషియల్ కండిషన్లో ఆ వాల్యూస్ అన్నీ కూడా ముందే రాసి పెట్టుకోవాలి. సో యూవై ఎంత వచ్చింది, యూ సైన్ థీటా. యూఎక్స్ ఎంత వచ్చింది, యూ కాస్ థీటా. ఏఎక్స్ ఎంత, ఏఎక్స్ అంటే ఏంటి, యాక్సిలరేషన్ ఇన్ ఎక్స్ యాక్సిస్, 0ని అజ్యూమ్ చేసుకోమన్నా కదా. అండ్ ఏవై ఎంత వస్తుంది, -g. రైట్, ఇక్కడ దాకా అర్థమైంది కదా. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, హైట్. అవునా కదా. ఇప్పుడు మనం ఏది వాడచ్చు, లైక్ హైట్ కావాలి మనకి. అవునా, హైట్ కావాలి. సో హైట్ కావాలంటే మనం ఏం చేయొచ్చు, ఇక్కడ చూడండి, మీరు కరెక్ట్గా ఒకటి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ దాకా వెళ్తుంది కదా, ఇక్కడ దాకా వెళ్తుంది. ఎట్ ద టాప్ ఆఫ్ ద ప్రొజెక్టైల్ వన్ ఆఫ్ ది కీ పాయింట్ ఏంటంటే వెర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ ఈజ్ 0. ఓన్లీ హారిజాంటల్ కాంపోనెంట్ మాత్రమే ఉంటుంది. ఇప్పుడు ఆ హారిజాంటల్ కాంపోనెంట్ కూడా లేకపోయింటే ఈ బాల్ అనేది ముందరికి వెళ్ళకుండా, అంటే ముందరికి వెళ్తుంది కదా, సంథింగ్ హారిజాంటల్ వెలాసిటీ ఉంది కాబట్టి ఈ పాయింట్ దగ్గర డైరెక్ట్ కింద పడకుండా ముందరికి వెళ్ళి పడింది. అవునా కాదా. కాబట్టి టాప్ ఆఫ్ ద పాయింట్, కీ పాయింట్ ఏంటంటే వెర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ ఈజ్ 0. అర్థమైందా లేదా? సో ఇనిషియల్ కండిషన్స్ ఇక్కడే రాస్తాం మనం, యూఎక్స్ యూఐ అనేది రాస్తాం. మరి ఇక్కడ వెలాసిటీస్ కూడా రాయాలి కదా. వి అనుకుందాం, ఎంత ఇక్కడ వెలాసిటీ వి అనుకుందాం. అయినా హారిజంటల్ వెలాసిటీ మాత్రమే మిగిలి ఉంటుంది కదా. హారిజంటల్ వెలాసిటీ అంటే యూఎక్సే. త్రూఅవుట్ ద ప్రొజెక్టైల్ మోషన్ హారిజంటల్ వెలాసిటీ సేమ్ అని చెప్పానా లేదా. ఎట్ టాప్ పాయింట్ ఏంటి, హారిజంటల్ వెలాసిటీ మాత్రమే ఉంటుంది అన్నాను. అంటే ఆ హారిజంటల్ వెలాసిటీ ఎంత, యూ కాస్ థీటా వెలాసిటీ మాత్రమే టాప్ పాయింట్లో ఉంటుంది. కాబట్టి విఎక్స్ ఎంత, యూ కాస్ థీటా. వివై ఎంత, వెర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ ఈజ్ 0. అర్థమైందా లేదా? ఓకే, ఇక్కడ దాకా అర్థమైంది. కాబట్టి యూ ఉంది, వి ఉంది, ఏ ఉంది, మనకు కావాల్సింది హైట్ అంటే డిస్ప్లేస్మెంట్. అంటే మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, ఎస్ఎక్స్ ఆర్ ఎస్వై. చెప్పాలంటే మనకి ఎస్ఎక్స్తో సంబంధం లేదు, ఎందుకంటే ఇప్పుడు మ్యాక్సిమం హైట్ అనేది నేనేం చెప్పా, వై యాక్సిస్లో వేరీ అవుతుందని చెప్పాను. అంటే డిస్ప్లేస్మెంట్ అలాంగ్ వై యాక్సిసే కదా అది. సో డిస్ప్లేస్మెంట్ అలాంగ్ వై యాక్సిస్ ఈజ్ హెచ్ మ్యాక్స్. సో ఇప్పుడు ఏది వాడతారు, v² - u² ఈజ్ ఈక్వల్ టు 2as. కానీ అలాంగ్ వై యాక్సిస్ చూస్తారు. అలాంగ్ వై యాక్సిస్ అంటే మొత్తం ఏదైతే ఈక్వేషన్ ఉందో
vy స్క్వేర్ మైనస్ uy స్క్వేర్ ఈక్వల్ టు 2ay sy ఇలా మారిపోతుంది. vy అంటే 0 అవునా కదా, uy అంటే ఎంత, uy అంటే ఎంత రాస్తాం, u sin థీటా, u sin థీటా హోల్ స్క్వేర్ అంటే u స్క్వేర్ sin స్క్వేర్ థీటా ఇట్స్ ఈక్వల్ టు 2 ఇంటూ ay అంటే మైనస్ g, sy అంటే h max. సో ఓవరాల్గా h max వాల్యూ ఎంత వస్తుంది, h max ఈక్వల్ టు u స్క్వేర్ sin స్క్వేర్ థీటా అపాన్ 2g. మీకు ఈ డెరివేషన్ గుర్తున్నా గుర్తులేకపోయినా ఇదైతే 200% గుర్తుండాలి, 200% మస్ట్ బి రిమెంబర్డ్. ఖచ్చితంగా గుర్తుండాలి, హెచ్ మ్యాక్స్ వాల్యూ అంటే యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ అపాన్ 2g. ఖచ్చితంగా గుర్తుండాలి, ఎందుకంటే డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. డైరెక్ట్గా ఎలా అడుగుతాడంటే ఇచ్చేస్తాడు, ప్రొజెక్టైల్లో ఇనిషియల్ వెలాసిటీ అంతా ఇచ్చేస్తాడు, యాంగిల్ అంతా ఇచ్చేస్తాడు, ఫైండ్ మ్యాక్సిమం హైట్ అని డైరెక్ట్గా అడుగుతాడు. ఎంసెట్లో అయితే చాలా డైరెక్ట్గా అడుగుతాడు, మీకు క్వశ్చన్స్ ఉంటాయి, చాలా క్వశ్చన్స్ ఉంటాయి అలాంటి. సో ఫార్ములా అయితే గుర్తుండడం ఇంపార్టెంట్. సో ఇప్పుడు నెక్స్ట్ టర్మ్ వచ్చేసి టైమ్ ఆఫ్ ఫ్లైట్ తీసుకుందాం. టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఇప్పుడు టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఎలా సార్, మళ్ళీ సేమే. సో టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఇక్కడ కూడా సేమ్, ఇక్కడ నుంచి మిడ్ పాత్ ఇక్కడ వరకు వెళ్ళడానికి ఎంత టైం అయితే పడుతుందో ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి అంతే టైం పడుతుంది. అంటే ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళడానికి t సెకండ్స్ టైం పడితే ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళడానికి కూడా t సెకండ్స్ పడుతుంది. అంటే టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఓవరాల్ t వాల్యూ ఎంత వస్తుంది, 2 ఇంటూ t. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తానంటే ఫస్ట్ హాఫ్ ఇక్కడ వరకు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత అయితే టైం పడుతుందో అది ఫైండ్ అవుట్ చేస్తా, వచ్చిన దాన్ని ఇంటూ 2 చేస్తా. అర్థమైందా లేదా? సో ఇప్పుడు ఎలా చేస్తారు సార్, మళ్ళీ సేమ్ అదే డేటా రాయండి. నేను మోషన్ గ్రావిటీలో ఏం చేస్తాను, మొత్తం అంతా u వాల్యూ ఏంటి, v వాల్యూ ఏంటి, s వాల్యూ ఏంటి, క్వశ్చన్లో ఇచ్చిన అన్ని రాస్తా కదా, అన్ని డేటా అంతా రాస్తానా, సేమ్ ప్రాసెస్ ఇక్కడ కూడా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ux వాల్యూ ఏంటి, u cos థీటా అంతేనా కదా, uy వాల్యూ ఏంటి, u sin థీటా, ax వాల్యూ ఏంటి 0, ay వాల్యూ ఏంటి మైనస్ g. అయిపోయిందా? ఇప్పుడు నేను ఎక్కడి నుంచి ఎక్కడ వరకు అని చెప్పాను, నేను ఎక్కడి నుంచి ఎక్కడ వరకు చెప్పా, ఇనీషియల్ పాయింట్ ఎక్కడి నుంచి ఇక్కడ వరకు అంటే టాప్ పాయింట్ వరకు చెప్పాను అంతే. టాప్ పాయింట్లో మరి v అనుకున్నా కదా, సో ఓకే ఆ vలో హారిజంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ ఎంత, సేమ్ u cos థీటానే ఉంటుంది. ఇదైతే చేంజ్ అవ్వదు, మీరు ఏ పాయింట్ దగ్గర తీసుకున్నా హారిజంటల్ వెలాసిటీ అంటే సేమ్. మరి వెర్టికల్ కాంపోనెంట్ అంటే 0. ఇప్పుడు టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఓకే. ఇప్పుడు ఏం చేస్తారంటే v ఉంది, u ఉంది, a ఉంది, నాకు టైం కావాలంటే v = u+at అప్లై చేయొచ్చా చేయకూడదు, v = u+at. నేనేం చేస్తానంటే టైమ్ ఆఫ్ ఫ్లైట్ మీరు y యాక్సిస్ తీసుకున్నా x యాక్సిస్ తీసుకున్నా ఎలా తీసుకున్నా ఆన్సర్ సేమ్ వస్తుంది. కాబట్టి నేను ఎగ్జాంపుల్కి x యాక్సిస్లో తీసుకుంటా, x యాక్సిస్లో రాస్తా ఈక్వేషన్స్ అని, అంటే vx = ux + ax × t. మీరు ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్స్ రాసేటప్పుడు ఖచ్చితంగా x యాక్సిస్లో కానీ లేదా y యాక్సిస్లో కానీ రాసుకోవాల్సిందంటే అయితే vx = ux + ax t అని రాయాలి, లేకపోతే ఇంకెలా రాస్తారు vy = uy + ay × t అలాగా ఏదో దాంట్లో రాసుకోవాలి. ఇప్పుడు vx వాల్యూ ఎంత, u cos థీటా ఇట్ ఈస్ ఈక్వల్ టు, మరి ux వాల్యూ ఎంత, u cos థీటా ఓకే ప్లస్ ax వాల్యూ ఎంత 0 × t. ఇదంతా ఎలా వస్తుంది మీకు అర్థమవుతుందా? అదేందా u cos థీటా క్యాన్సిల్ అయిపోతుంది ఓకే. మరి ax అంటే ax అయితే ఆల్రెడీ 0, ఇక మరి t వాల్యూ ఎలా వస్తుంది? నేను vx x యాక్సిస్లో ఎందుకు తీసుకున్నానంటే కొన్నిసార్లు x యాక్సిస్లో కానీ y యాక్సిస్లో కానీ డైరెక్ట్గా దూకేస్తారు చాలామంది, కానీ చెప్తున్నా నార్మల్గా మీరు x యాక్సిస్ తీసుకోవాలా y యాక్సిస్ తీసుకోవాలా అని చాలామంది కన్ఫ్యూజన్ వస్తుంది. అందుకని నేను మీ మైండ్లో నుంచి డైరెక్ట్గా ఎజంప్షన్ తీసుకొని స్టార్ట్ చేశాను, కానీ ఇక్కడ రాలేదు. అంటే ఇప్పుడు y యాక్సిస్ తీసుకుంటారు, x యాక్సిస్ తీసుకుంటారా, y యాక్సిస్లో రాలేదు ఓకే. ఇప్పుడు y యాక్సిస్ తీసుకోండి, అంటే vy = uy + ay × t. సో అలాగా ట్రైల్ మెథడ్లో కూడా చేసుకోవచ్చు. vy అంటే ఎంత 0, uy అంటే ఎంత u sin థీటా మైనస్ g × t. సో t వాల్యూ ఎంత వచ్చింది, u sin థీటా అపాన్ g వస్తుంది. ఇదేంటి హాఫ్ టైం ఇది, సో టోటల్ టైం ఎంత వస్తుంది, t = 2t కదా. సో t వాల్యూ ఓవరాల్ వాల్యూ ఎంత వస్తుంది, 2u sin థీటా అపాన్ g. ఇది టైమ్ ఆఫ్ ఫ్లైట్. ఇది కూడా రిమెంబర్డ్, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి, మస్ట్ బి రిమెంబర్డ్. ఇది కూడా డైరెక్ట్గా అడుగుతాడు, మ్యాక్సిమం హైట్ అడిగినట్టు ఇది కూడా డైరెక్ట్గా అడుగుతాడు. అండ్ రేంజ్ కూడా అడుగుతాడు. మ్యాక్సిమం క్వశ్చన్స్ రేంజ్ మీద అడుగుతాడు,
రేంజ్ మీద ఉంటాయి క్వశ్చన్స్ అయితే ఎక్కువ. ఇప్పుడు రేంజ్, ఇప్పుడు మీరే నాకు చెప్పాలి. నేను రేంజ్ ఫైండ్ అవుట్ చేస్తా, కానీ రేంజ్ అనేది నేను వాల్యూస్ అంటే ఈక్వేషన్ ఆఫ్ మోషన్ రాస్తాం కదా, ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఎక్స్ యాక్సిస్లో రాస్తామా వై యాక్సిస్లో రాస్తామా? రేంజ్ అనేది ఎక్స్ యాక్సిస్లో చేంజ్ అవుతుంది, అవునా కదా? కాబట్టి ఇప్పుడు ఈక్వేషన్ ఎక్స్ యాక్సిస్లో రాస్తారా వై యాక్సిస్లో రాస్తారా? ఎక్స్ యాక్సిస్లోనే కదా, అది పాయింట్, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇప్పుడు ఎలా రాస్తారు? ఫస్ట్ ఏంటిది, పారామీటర్స్ రాయండి ముందు. ఏం పారామీటర్స్ సార్ అంటే యూఎక్స్ ఈక్వల్ టు యూ కాస్ థీటా. ఇప్పుడు రాయాల్సింది హారిజంటల్లో అర్థమైంది కదా, కాబట్టి నేను వై కాంపోనెంట్స్ రాయట్లేదు. అండ్ ఏఎక్స్ వాల్యూ ఎంత 0. ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్, ఎస్ అంటే ఏంటి డిస్ప్లేస్మెంట్ కదా, డిస్ప్లేస్మెంట్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ అంటే అదే ఆర్, ఆర్ అంటే ఏంటి రేంజ్, అదే నాకు తెలియదు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే నాకు టైం కూడా తెలుసు. ఇప్పుడు అంటే ఇనీషియల్ పొజిషన్ దగ్గర స్టార్ట్ అయ్యి రేంజ్ అంతా కవర్ చేసి లాస్ట్ పాయింట్కి వెళ్ళే వరకు టైం ఎంత పడుతుంది? 2u sin θ బై g. నాకు ఇది కూడా తెలిసింది. ఇప్పుడు ఎస్ ఉంది, యూ ఉంది, ఏ ఉంది, టీ ఉంది. ఇదంతా మ్యాచ్ అయ్యే ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఏంటి? ఎస్ఎక్స్ ఈక్వల్ టు యూఎక్స్ టీ ప్లస్ హాఫ్ ఏఎక్స్ టీ స్క్వేర్. అర్థమైందా లేదా? ఇక్కడ ఏఎక్స్ వాల్యూ 0 కదా, కాబట్టి ఈ టర్మ్ అంతా 0 అయిపోతుంది. మిగిలింది ఏంటి? ఎస్ఎక్స్ ఈక్వల్ టు యూఎక్స్ ఇంటూ టీ. సో ఎస్ఎక్స్ ఈక్వల్ టు యూఎక్స్ వాల్యూ ఎంత? యూ కాస్ థీటా ఇంటూ టీ వాల్యూ ఎంత? 2u sin θ బై g. ఇక్కడ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే 2u స్క్వేర్ sin θ cos θ, అంతేనా కదా, బై g. ఇక్కడ 2 sin θ cos θ ఉంది మిడిల్లో, అర్థమైందా లేదా? 2 sin θ cos θ అంటే దాన్ని ఎలా రాసుకోవచ్చు? యూ స్క్వేర్ sin 2θ కింద రాసుకోవచ్చా రాయకూడదా? ట్రిగ్నోమెట్రీలో ఫార్ములా అది. sin 2θ ఇజ్ ఈక్వల్ టు 2 sin θ cos θ. సో ఇది రేంజ్ ఫార్ములా. ఎస్ఎక్స్ అంటే ఏంటి? ఆర్. ఇది కూడా మస్ట్ బి రిమెంబర్డ్. మూడిట్లో ఏదైనా ఇంపార్టెంట్ ఫార్ములా ఏదైనా ఉందంటే 3 ఇంపార్టెంటే. మూడిట్ల మీద ఎక్కువ క్వశ్చన్స్ ఉంటాయి. 3 కూడా ఫార్ములాస్ గుర్తుండాల్సిందే. ఏంటంటే ఫార్ములాస్ ఇక్కడ ఒక దగ్గర రాస్తాను చూడండి. ఓకే, ఫస్ట్ వన్ ఏంటి? హెచ్ మ్యాక్స్ ఫార్ములా. హెచ్ మ్యాక్స్ అంటే ఏంటి? ఎంత అది? యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా అపాన్ 2g. సెకండ్ ఫార్ములా ఏంటి? టైమ్ ఆఫ్ ఫ్లైట్. టీ ఈజ్ ఈక్వల్ టు 2u సైన్ థీటా అపాన్ g. అండ్ రేంజ్ ఫార్ములా ఏంటి? రేంజ్ ఫార్ములా వచ్చేసి యూ స్క్వేర్ సైన్ 2θ బై g. కన్ఫామ్గా గుర్తుండాలి. ఈ 3 కూడా ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. వెరీ 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 ఇంపార్టెంట్. మ్యాక్సిమం క్వశ్చన్స్ ఈ 3 ఫార్ములాస్ మీద వచ్చేస్తే చాలా మనకి ఎంసెట్లో చెప్తున్నాను నేను. మ్యాక్సిమం క్వశ్చన్స్ ఈ 3 ఫార్ములాస్లో సాల్వ్ అవుతాయి. సో దీంట్లో ఎక్స్టెన్షన్లో ఇంకేదైనా పాయింట్ ఉందంటే మ్యాక్సిమం రేంజ్ అంటే ఇప్పుడు నేను ఇసురుతా, ఎక్కడి నుంచి ఇసురుతా నేను, అది ఎలా పడవచ్చు, ఎలాగైనా పడవచ్చు కదా, అర్థమైందా లేదా? కానీ ఒక యాంగిల్లో పెట్టి త్రో చేసామంటే దట్ విల్ బి ద మ్యాక్సిమం రేంజ్ కవర్ చేస్తుంది. అంటే ఎంతకన్నా ఇంకా ఎక్స్ట్రా దూరంగా పడదు. దట్ ఈస్ మ్యాక్సిమం రేంజ్. అంటే ఏ యాంగిల్లో పెట్టి ఇసిరితే మ్యాక్సిమం రేంజ్ వస్తుంది. నా క్వశ్చన్ అర్థమైందా? సో దట్ ఈస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 45 degrees. అర్థమైందా లేదా? ఇది ఎట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 45 degrees. ఆర్ ఈస్ మ్యాక్సిమం రేంజ్ అనేది వస్తుంది. ఎట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 45 degrees. సార్ ఇది ఎలా వచ్చింది సార్, మ్యాథమెటికల్గా ప్రూవ్ చేయండి సార్ అని మీరు అనొచ్చు. సో చూడండి, అది కూడా చెప్తాను ఒకసారి. జస్ట్ సింపుల్ రీజన్ ఏంటంటే చూడండి, మనకి జనరల్గా వచ్చిన ఆర్ వాల్యూ అంతా యూ స్క్వేర్ సైన్ 2θ, అవునా కదా? యూ స్క్వేర్ సైన్ 2θ అపాన్ g. ఇప్పుడు ఈ హోల్ వాల్యూ మ్యాక్సిమం అవ్వాలంటే సైన్ 2θ అంటే సంథింగ్ సైన్ ఫంక్షనే కదా, అది సైన్ ఫంక్షన్లో మ్యాక్సిమం వాల్యూ ఎంత అంటే ఇప్పుడు సైన్ గ్రాఫ్ చూసారంటే ఇలా ఉంటుంది. యాక్చువల్లీ ఇంతే కదా. ఈ సైన్ గ్రాఫ్లో ఇది మ్యాక్సిమం దాకా వస్తుంది. ఎక్కడ దాకా? 1 వరకే కదా. ఆ 1 కన్నా ఎక్సీడ్ అవుతుంది, ఆ గ్రాఫ్ అనేది ఎక్సీడ్ అవ్వలేదు. కాబట్టి సైన్లో మ్యాక్సిమం వాల్యూ అనేది 1. సో సైన్ 2θ వాల్యూ 1 అయిపోతే మనకు వచ్చే రేంజ్ ఎంత? యూ స్క్వేర్ బై g విచ్ ఈజ్ మ్యాక్సిమం. కాబట్టి సైన్ 2θ వాల్యూ ఏమవ్వాలి? 1 అవ్వాలి. సైన్ 2θలో
సారీ సైన్ తీటాలో అంటే సైన్లో 1 ఎప్పుడు వస్తుంది, సైన్ 90 దగ్గరే కదా, కాబట్టి 2 తీటా ఏమవ్వాలి 90 డిగ్రీస్ అవ్వాలి. సో 2 తీటా 90 డిగ్రీస్ అవ్వాలంటే తీటా ఎంత అవ్వాలి 45 డిగ్రీస్ అవ్వాలి. సో దిస్ విల్ బీ ద ప్రూఫ్ ఫర్ హౌ ద తీటా ఈజ్ 45 డిగ్రీస్. అర్థమైందా లేదా? సో ఇది కూడా గుర్తుండాలి, ఈ పాయింట్ కూడా గుర్తుండాలి. అర్థమైందా లేదా? సో ఈ 3 పాయింట్స్ అండ్ దిస్ ఇస్ ఫోర్త్ పాయింట్. మొత్తం అన్నీ కూడా గుర్తుంటే మీకు మ్యాక్సిమం క్వశ్చన్స్ సాల్వ్ అవుతాయి. అండ్ ఇంకో పాయింట్ కూడా చెప్తాను. ఏంటంటే ఇప్పుడు మీరు సంథింగ్ ఒక యాంగిల్తో త్రో చేస్తారు. అర్థమైందా లేదా? ఒక యాంగిల్తో త్రో చేస్తారు, ఎంతో కొంత అనుకుందాం తీటా. అండ్ ఇంకో యాంగిల్తో త్రో చేస్తారు, దట్ ఈస్ 90 మైనస్ తీటా. అంటే ఇప్పుడు మీరు 30 డిగ్రీస్తో త్రో చేశారంటే 90 మైనస్ 30 అంత 60 డిగ్రీస్. ఇంకోటి తీసుకుందాం, ఇప్పుడు మీరు 45 డిగ్రీస్తో త్రో చేశారు, 90 మైనస్ 45 అంటే మళ్ళీ 45 డిగ్రీసే. ఇది వదిలేస్తే ఇంకా తీసుకోవచ్చు. ఎలా తీసుకుంటారంటే ఫర్ సపోజ్ 15 డిగ్రీస్. ఇప్పుడు ఏం చేస్తాను, తీటా ఈజ్ ఈక్వల్ టు 15 డిగ్రీస్తో త్రో చేశాను. 90 మైనస్ 15 అంటే ఎంత 75 ఎస్ 75 డిగ్రీతో త్రో చేయి, లేదా 15 డిగ్రీతో త్రో చేయి. ఇప్పుడు తీటాతో త్రో చేసిన 90 మైనస్ తీటాతో త్రో చేసిన రేంజ్ విల్ బీ సేమ్. మీకు ఏంటంటే ఒక సిమ్యులేషన్ ద్వారా చూపిస్తాను, చూడండి ఒకసారి. ఇప్పుడు చూడండి, నేనేం చెప్తున్నా, కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే కదా, ఇప్పుడు తీటా అండ్ 90 మైనస్ తీటా ఆ రెండింటిని యాడ్ చేస్తే మనకు వచ్చే టోటల్ యాంగిల్ అంతా 90 డిగ్రీస్. ఎనీ టూ యాంగిల్స్ సమ్ 90 డిగ్రీస్ అయితే ఆ 2 యాంగిల్స్ని ఏమంటాం కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. కాబట్టి ఎనీ 2 యాంగిల్స్, ఇందాక ఏం చెప్పా 30 డిగ్రీస్ 60 డిగ్రీస్, అవునా కదా? ఒకటి 30 డిగ్రీస్ తీసుకున్నాను, 90 మైనస్ 30 అంటే 60 డిగ్రీస్. ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తానంటే 30 డిగ్రీస్ దగ్గర ప్రొజెక్ట్ చేద్దాం. 30 డిగ్రీస్ దగ్గర ఇప్పుడు ప్రొజెక్ట్ చేస్తున్నా, చూడండి. 19.9 మీటర్స్ దగ్గర సంథింగ్ అక్కడ పడ్డాడు. అదే ఒక బొడ్డోని ఇస్తాను నేను, అది ఆడెక్కడ పడ్డాడు 19.9 మీటర్స్ దూరంలో పడ్డాడు. ఇప్పుడు 60 మీటర్స్ అంతే కదా కాంప్లిమెంటరీ యాంగిల్స్. సో ఇప్పుడు 60 డిగ్రీస్లో ఫైర్ చేస్తే మళ్ళీ సేమ్ పాయింట్ దగ్గర పడ్డాడు. అంటే ఏంటి, కాంప్లిమెంటరీ యాంగిల్స్ దగ్గర రేంజ్ అనేది సేమ్ ఉంటుంది. నా పాయింట్ అర్థమైందా లేదా? అది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఏం చెప్పాను, 45 డిగ్రీస్ దగ్గర రేంజ్ అనేది మ్యాక్సిమం ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఏం చేస్తానంటే మినిమం యాంగిల్ 25 డిగ్రీస్ ఇస్తుంది. ఇక్కడ 25 డిగ్రీస్ దగ్గర ఫైర్ చేస్తే సంథింగ్ అక్కడ పడ్డాడు. ఇంకొంచెం పెంచుతున్నా, 30 డిగ్రీ దగ్గర ఫైర్ చేస్తే 19.9 మీటర్స్ దగ్గర ఎక్కడ పడ్డాడు, అది పక్కన తీసేస్తున్నాను. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు 45 డిగ్రీ దగ్గర ఫైర్ చేస్తున్నాను. ఇప్పుడు అక్కడికి వచ్చి పడ్డాడు. ఇప్పుడు నేను మళ్ళీ ఇంక్రీజ్ చేస్తున్నాను, ఫైర్ చేశాను, ఏమవుతుంది, తగ్గిపోతుంది. అలా మళ్ళీ 45 డిగ్రీస్ దగ్గర నుంచి యాంగిల్ పెంచుకునే కొద్దీ అక్కడ రేంజ్ ఏంటంటే మళ్ళీ తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి మ్యాక్సిమం రేంజ్ అనేది ఏ యాంగిల్ దగ్గర వస్తుంది, 45 డిగ్రీస్ దగ్గర వస్తుంది. పాయింట్ అర్థమైందా లేదా? ఇందాక నేను చెప్తున్న పాయింట్ ఏంటంటే అది, ఓకేనా కదా? ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు వెక్టర్స్ కాన్సెప్ట్ కూడా చెప్తాను, చూడండి సార్. వెక్టర్స్లో ఏంటంటే ఇప్పుడు 45 డిగ్రీ దగ్గర ఫైర్ చేస్తున్నాను నేను, మళ్ళీ ఫైర్ చేస్తాను, చూడండి. స్లోగా ఫైర్ చేస్తున్నాను, అదిగోండి. ఇక్కడ ముందరికి వెళ్ళే కొద్దీ ఈ కాంపోనెంట్ ఉంది చూసారా, ఆ కాంపోనెంట్ అనేది తగ్గుతూ వెళ్తుంది. చూడండి, మళ్ళీ చూడండి సార్. ముందరికి వెళ్ళే కొద్దీ అదేంటంటే తగ్గుతుంది, కానీ హారిజంటల్ కాంపోనెంట్ మట్టికి మారట్లేదు. హారిజంటల్ కాంపోనెంట్ మట్టికి ఎంత అయితే లెంగ్త్ ఉందో అంతే లెంగ్త్ ఉంది. మళ్ళీ అబ్జర్వ్ చేయండి, అదిగోండి. వర్టికల్ కాంపోనెంట్ అయితే ఫస్ట్ డిక్రీజ్ అవుతుంది. కరెక్ట్గా టాప్ పాయింట్ వచ్చేసరికి 0 అయింది. టాప్ పాయింట్ దగ్గరికి వచ్చేసరికి వర్టికల్ కాంపోనెంట్ 0 అయిపోయింది. కానీ ఈ హారిజంటల్ కాంపోనెంట్ మట్టికి స్టార్టింగ్లో ఫైర్ చేసినప్పుడు ఎంతైతే ఉందో హారిజంటల్ కాంపోనెంట్ పైకి వచ్చేదాకా అంతే ఉంది. ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు వర్టికల్ కాంపోనెంట్ ఏంటంటే మళ్ళీ డౌన్ సైడ్, అంటే మరి కిందకి రావాలి కదా. కిందకి వస్తుందంటే మరి వెలాసిటీ కిందకే కదా ఉంటుంది. కాబట్టి కిందకు వచ్చేటప్పుడు మళ్ళీ ఇంక్రీజ్ అవుతుంది. కానీ ఇది మటుకి ఫస్ట్ ఎంత ఉందో అంతే ఉంది హారిజంటల్ కాంపోనెంట్. నేను చెప్పిన పాయింట్ మీకు అర్థమైంది, ఇప్పుడు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ కిందకు వచ్చేటప్పటికి అలా మళ్ళీ లాస్ట్ ఎక్కడైతే వచ్చిందో అక్కడికి వచ్చిందా లేదా? రేంజ్ ఎంత దీనికి 22.5 మీటర్ అప్రాక్సిమేట్ 22.5 మీటర్ అప్రాక్సిమేట్గా వచ్చింది. నేను ఇంకోటి చెప్పాను ప్రొజెక్టైల్ మోషన్లో స్టార్టింగ్లో, బాడీ అనేది పైకి వెళ్ళినా కిందకి వెళ్ళినా యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ, దట్ ఈస్ యాక్సలరేషన్ ఇన్ వై డైరెక్షన్ ఈజ్ ఆల్వేస్ డౌన్వర్డ్స్. అది కూడా చూడండి. ఇప్పుడు యాక్సలరేషన్ చూపిస్తాను, చూడండి. అదిగోండి,
కనిపిస్తుందా లేదా? మొత్తం అంతా కిందకే ఉంది. యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఎప్పుడు కూడా మళ్ళీ పైగా కాన్స్టెంట్ ఉంది. ఆ యారో మార్క్ కూడా ఇంక్రీజ్ అవ్వట్లేదు, డిక్రీజ్ అవ్వట్లేదు, సేమ్ ఉంది. అండ్ ఆల్సో పైకి వెళ్ళినప్పుడు కిందకి వెళ్ళేటప్పుడు సేమ్ ఉంది. కనబడుతుందా లేదా? యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఎప్పుడు కూడా డౌన్వర్డే ఉంటుంది. అండ్ యాక్సిలరేషన్ కాంపోనెంట్స్, టోటల్ కాంపోనెంట్స్ పెట్టాను అనుకోండి, టోటల్ కాంపోనెంట్స్ అయితే ఇక్కడ కూడా మొత్తం అంతా డౌన్వర్డే ఉంది. ఎందుకు? యాక్సిలరేషన్ ఇన్ ఎక్స్ డైరెక్షన్ ఈజ్ 0 కాబట్టి. యాక్సిలరేషన్ ఎక్స్ డైరెక్షన్లో 0 అయితే ఓవరాల్ యాక్సిలరేషన్ ఎంత అవుతుంది? డౌన్వర్డ్ యాక్సిలరేషన్ ఎంత ఉంటే అది టోటల్ యాక్సిలరేషన్ అవుతుంది కదా. కాబట్టి టోటల్ యాక్సిలరేషన్ కూడా కిందకే చూపిస్తుంది. అర్థమైందా లేదా? అది ఒకవేళ వెలాసిటీ చూసాను అనుకోండి, వెలాసిటీ, ఇప్పుడు వెలాసిటీ చెప్తే కాంపోనెంట్స్లో కూడా ఫస్ట్ కాంపోనెంట్స్లో చూడండి వెలాసిటీ. ఇదిగోండి ఫైర్ చేశాను 2 పాయింట్స్ దగ్గరికి వచ్చింది. 1 సెకండ్. ఓకే, వచ్చినాయా? ఇప్పుడు టోటల్ చూడండి సార్, ఇక్కడ చూడండి, రిజల్టెంటే కదా. రిజల్టెంట్ వెక్టర్ మనకి ఆల్రెడీ చెప్పాను, గుర్తుందా లేదా మీకు? రిజల్టెంట్ వెక్టర్ అంటే ఏంటి? 2 వెక్టర్స్ ఇలా ఉన్నాయంటే రిజల్టెంట్ వెక్టర్ ఎప్పుడు కూడా మిడిల్ నుంచి వస్తుంది. కాకపోతే ఆ మ్యాగ్నిట్యూడ్ బట్టి ఉంటుంది. మ్యాగ్నిట్యూడ్ ఎంత ఉంటుంది దాన్ని బట్టి ఇలా వస్తుందా లేకపోతే ఎలా వస్తుందా అనేది మనకి ఉండే మ్యాగ్నిట్యూడ్ బట్టి ఉంటుంది. సో ఇక్కడ కూడా మీరు ఇక్కడ చూస్తే మ్యాగ్నిట్యూడ్ అనేది పైకి ఉంది, ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ ఇక్కడ పైకి ఉంది, ఇక్కడ ఎలా ఉంది కాబట్టి ఓవరాల్గా మ్యాగ్నిట్యూడ్ వెలాసిటీ ఈ డైరెక్షన్లో వచ్చింది. కానీ ఇక్కడ ఇది డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంది, ఇది ఆల్రెడీ ఇచ్చేయడం కాబట్టి మ్యాగ్నిట్యూడ్ రిజల్టెంట్ ఎట్ వస్తుంది, ఈ డైరెక్షన్లో వస్తుంది. అర్థమైందా లేదా? సో ఓవరాల్ వెలాసిటీ అనేది ఎప్పుడు కూడా టాంజెన్షియల్గా ఉంటుంది. అది కూడా అబ్జర్వ్ చేయండి ఒకసారి. కాంపోనెంట్స్ తీసేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఆ కరువుకి ట్యాంజెన్షియల్గా వస్తుంది, ట్యాంజెన్షియల్గా. మళ్ళీ చూడండి, అదిగోండి ఈ పాయింట్ దగ్గర ఉన్నాడు, ఈ కరువుకి ట్యాంజెంట్ ఏ డైరెక్షన్ ఉంటుంది? ఈ డైరెక్షన్లోనే కదా ఉంటుంది, ఆ డైరెక్షన్లోనే ఉంది. సో వెలాసిటీ కూడా ట్యాంజెన్షియల్ డైరెక్షన్లోనే ఉంటుంది. అదే ఒకవేళ యాక్సిలరేషన్ గురించి మాట్లాడితే కనుక ఓవరాల్ యాక్సిలరేషన్ గురించి మాట్లాడితే కనుక అది కూడా డౌన్వర్డే ఉంటుంది. యాక్సిలరేషన్ ఉండేది ఒకటి ఏఎక్స్ ఉంటుంది, అది 0 అయిపోయింది కాబట్టి దానికి వెక్టర్ ఉండదు. ఏవై అయితే -g విచ్ ఇస్ డౌన్వర్డ్. ఇంకా ఓవరాల్ యాక్సిలరేషన్ కూడా -ga అవుతుంది, విచ్ ఇస్ కంప్లీట్లీ డౌన్వర్డ్. అర్థమైందా లేదా? సో ఈ సిమ్యులేషన్ ద్వారా మీకు ప్రొజెక్టైల్ మోషన్ మీద ఒక ఐడియా అయితే వచ్చిందని అనుకుంటున్నా. సో ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నా. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే కొంచెం ప్రాబ్లమ్స్లోకి ఎంటర్ అవుతుంది. దీని తర్వాత ప్రాబ్లమ్స్ ఏంటంటే క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు మళ్ళీ ఏంటంటే అట్ ఎనీ పాయింట్ వెలాసిటీ అడగొచ్చు, యాక్సిలరేషన్ అడగొచ్చు, డిస్ప్లేస్మెంట్ అడగొచ్చు, ఏదైనా అడగొచ్చు. ఎక్కువగా ఈ మూడిట్లో కూడా అడుగుతాడు. ఏం చెప్పాను? అట్ ఎనీ పాయింట్ వెలాసిటీ అట్ ఎనీ పాయింట్, యాక్సిలరేషన్ అట్ ఎనీ పాయింట్, అండ్ డిస్ప్లేస్మెంట్ అంటే పొజిషన్ ఆఫ్ ద పార్టికల్ అట్ ఎనీ టైం. ఈ మూడిట్లో క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి నెక్స్ట్ వీడియోలో వాటి గురించి మాట్లాడదాం. ఇప్పుడైతే ప్రొజెక్టైల్ మోషన్ మీద మీకు ఒక బేసిక్ ఐడియా అయితే ఇచ్చేసానని అనుకుంటున్నా. సో నెక్స్ట్ వీడియో వచ్చేదాకా బీ ఫోకస్డ్. ఓకే కదా? మొత్తం అంతా ఫోకస్డ్గా ఉండాలి, అందరూ కూడా ఫోకస్డ్గా ఉండాలి. లాస్ట్ వరకు కూడా, ఎండ్ ఆఫ్ ది చాప్టర్ వరకు కూడా అందరూ ఫోకస్డ్గా ఉంటే ప్రతిదీ కూడా 100% క్లారిటీ వస్తుంది. సో స్టే ట్యూన్డ్. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.